అసెంబ్లీ విరామ సమయంలో విద్యార్థులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు విద్యార్థులు రాజకీయాల వైపు భవిష్యత్తు ఆలోచనలు చేయాలని అయ్యన్న సూచించారు. పాఠశాల దశ నుంచే అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ నిత్య విద్యార్థినేనని అయ్యన్న పాత్రుడు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన గ్రూప్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నా నిజమైన లైఫ్లో అసెంబ్లీకి రావడం అంటే అది అసాధ్యం అనుకున్నాను. కానీ నా 9వ తరగతిలోనే నన్ను ఇక్కడ అడుగు పెట్టేలా చేశారు మా స్కూల్ చైర్మన్. రీసెంట్గా మా స్కూల్లో మార్క్ అసెంబ్లీ పెట్టారు. అందులో నేను ఎడ్యుకేషనల్ మినిస్టర్ క్యారెక్టర్ చేశాను. అందులో మేము మా జీవితంలో ఇంకా ఫ్యూచర్లో ఎలా మెలగాలి అనేది నేర్చుకున్నాను. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను స్పీకర్ గారితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాను. బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు, నారాయణ గారు చూసాం. ఇంకా మిగతా ఎమ్మెల్యేల వాళ్ళని చూసాం. అసెంబ్లీని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్. అసాధ్యం అని అనుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నా లైఫ్ టైంలో ఇంత బాగుంటుందని ఇప్పుడే అనుకున్నాను. 8th క్లాస్లోనే అసెంబ్లీకి వస్తానని అస్సలు అనుకోవట్లేదు. డైలీ న్యూస్లలో చూస్తాను. అసెంబ్లీ అంటే స్పీకర్ ఎంత పేషెన్స్తో మాట్లాడతాడంటే ఇప్పుడు చూశాను. మేము ఎంతగానో గర్వపడుతున్నాము వాళ్ళని చూసి. స్పీకర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. దానివల్ల మేము ఫ్యూచర్లో కూడా మేము కూడా పాలిటిక్స్కి వెళ్ళి ఏమైనా చేయాలి, మన స్టేట్కి ఏదైనా చేయాలనే అనుభూతి కలిగింది. మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు వాళ్ళు. అసెంబ్లీ చూసేనాక చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే ఏదో తెలియని ఒక పవర్ లాగా అనిపించింది మాకు కూడా. అంటే కామన్ పీపుల్కి లోపల ఎంట్రీ అంటే ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అండి. డైరెక్ట్గా వచ్చి చూడడం అనేది చెప్పలేంది. ఎందుకంటే ఈ అవకాశం ఎవరికి రాదు. మాకే అవకాశం కల్పించినందుకు మన స్పీకర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, అందరికీ మా స్టూడెంట్స్ తరపు నుండి ధన్యవాదాలు. చాలా హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని, నారాయణ గారిని చాలామంది చూశాను.